జీవితాంతం ప్రభుత్వ సేవలో గడిపి వృద్ధాప్యంలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు ఇప్పుడు తీవ్ర ఆవేదన, మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం మా అమూల్యమైన కాలాన్ని అంకితం చేశాం. కానీ ఈ చర్మాంకంలో ప్రశాంతత కొరవై ఆర్థిక సమస్యలు, వైద్య సమస్యలు, బకాయిల సమస్యలతో అల్లాడిపోతున్నామంటూ లక్షలాది మంది పెన్షనర్లు తమ ఆక్రోశాన్ని వెళ్ళగొక్కుతున్నారు. ఏపీలోనే కాకుండా పెన్షన్లు పొందుతూ హైదరాబాద్లో స్థిరపడిన వేలాది మంది వృద్ధులు కూడా ఈ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తమ సమస్యలు మరింత జటిలంగా మారాయని, తమ జీవితానికి, తమ భద్రతకు ముప్పు ఏర్పడిందని ఆవేదన చెందుతూ పెన్షనర్ల అసోసియేషన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి 11 అంశాలతో ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఇందులో ఒక డిమాండ్ మాత్రం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. అదేంటో ముందు చూద్దాం. తమ గుండె కోతను వివరిస్తూ తక్షణమే పరిష్కరించాలని వారు కోరుతున్న ఆ అత్యవసర డిమాండ్లు ఇవే: ప్రత్యేక పెన్షనర్ల డైరెక్టరేట్ తక్షణ ఏర్పాటు. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా పెన్షనర్లకు సంబంధించిన పరిపాలన సమస్యలు, ఆర్థిక వైద్య సమస్యలను సింగిల్ విండో విధానంలో వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక పెన్షనర్ల డైరెక్టరేట్ను తక్షణమే ఏర్పాటు చేయాలి. డిఆర్, పిఆర్సీ బకాయిల గణనం. పిఆర్సీకి సంబంధించి పెండింగ్ బకాయిలు, రావాల్సిన డిఆర్ బకాయిలు తీవ్రంగా ఆలస్యమవుతున్నాయి. వాయిదాల పద్ధతిలో రావాల్సిన ఈ బకాయిలు అసలు ఎప్పుడు వస్తాయో తెలియక వృద్ధులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. వీటిని వెంటనే చెల్లించాలి. క్లారిటీ లేని పెన్షన్ పే స్లిప్లు, మొబైల్ మెసేజ్లు. ప్రభుత్వం నుండి రావాల్సిన డిఆర్, డిఏ, పిఆర్సీ బకాయిలతో పాటు సరెండర్ లీవ్ డిఫరెన్స్ బకాయిలు ఏ బాపత కింద ఎంతెంత వస్తున్నాయో పెన్షనర్లకు అసలు అర్థం కావడం లేదు. అందుకే పెన్షన్ పే స్లిప్లో ఆ బకాయిల వివరాలను స్పష్టంగా ప్రింట్ చేయాలి. అలాగే బకాయిలు చెల్లించినప్పుడు పెన్షనర్ మొబైల్కు మెసేజ్లు పంపాలి. మెడికల్ రీయింబర్స్మెంట్ సమస్యలు. ప్రస్తుతం ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్ విధానంలో విపరీతమైన ఆలస్యం జరుగుతోంది. దీన్ని మార్చాలి. రోగి డిశ్చార్జ్ అయ్యాక ఆసుపత్రుల నుండే నేరుగా మెడికల్ బిల్స్ ఆన్లైన్లో పంపుకొని త్వరగా రీయింబర్స్మెంట్ డబ్బులు పాస్ అయ్యేలా మార్చాలి. 5 లక్షల వరకు లిమిటేషన్. ప్రతి పెన్షనర్కు కనీసం 5 లక్షల వరకు సమగ్ర ఉచిత ఆరోగ్య భద్రత కల్పించాలి. ఇదే మనం పైన చెప్పుకున్న ప్రధాన డిమాండ్. ఇది నెరవేరితే వారి అనారోగ్య సమస్యలకు భరోసా లభించినట్లు అవుతుంది. కొత్త పిఆర్సీ ఏర్పాటు. ఉద్యోగులు, పెన్షనర్ల ఆర్థిక అవసరాలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పిఆర్సీని వెంటనే నియమించాలి. ఐఆర్ ప్రకటన. కొత్త పిఆర్సీ నివేదిక రావడం, అది పూర్తిగా అమలులోనికి రావడానికి సమయం పడుతుంది కాబట్టి అంతవరకు పెన్షనర్లకు ఆర్థిక ఊరటనిచ్చేలా తక్షణమే ఐఆర్ ప్రకటించాలి. అదనపు పెన్షన్ విధానం పునరుద్ధరణ. 70 లేదా 75 ఏళ్లు దాటిన వృద్ధులకు గతంలో అమల్లో ఉన్న 10%, 15% అదనపు పెన్షన్ కోంట విధానాన్ని పునరుద్ధరించాలి. ఇది వారి మరో ప్రధాన డిమాండ్. ఇది నెరవేరితే చాలా వరకు వారి ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు తొలగినట్లవుతుంది. వ్యాలిడేషన్ చట్టం సమస్య. పెన్షనర్ల ప్రయోజనాలకు గండంగా మారిన వ్యాలిడేషన్ చట్టం ఉపసంహరణకు ప్రత్యేక చొరవ చూపాలి. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి. క్రమబద్ధమైన చర్చా వ్యవస్థ ఏర్పాటు. పెన్షనర్ల సమస్యలు పేరుకోకుండా వాటిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు పెన్షనర్ల సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ముఖ్యమంత్రి గారు మానవతా దృక్పథంతో స్పందించి తక్షణమే ఫైనాన్స్ అధికారులకు, అలాగే మెడికల్ అండ్ హెల్త్ సెక్రటరీ గారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి తమకు న్యాయం చేయాలని, చర్మాంకంలో ఉన్న తాము ఆసుపత్రుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగకుండా ప్రశాంతంగా జీవించేలా చూడాలని కోట్ల కొద్ది ఆశలతో పెన్షనర్లు వేడుకుంటున్నారని ఈ ఉత్తరంలో వారు తెలియజేశారు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.